అపార కరుణా సింధుం అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురు ప్రణమామి ముదావహో. సన్యాసి సంకల్పం. సనాతన ధర్మ స్థాపనకు రక్షణకు అవతరించిన యోగీశ్వరులు, పీఠాధిపతులు, గురువులు, సన్యాసులు వేరువేరు ప్రదేశాలలో ఉన్నప్పటికీ, వేరువేరు సాంప్రదాయాలు పాటించినప్పటికీ వారందరూ అంతర్లీనంగా ఒకే భావనతో తమ తమ ధర్మాలను నిర్వర్తిస్తూ ఒకరినొకరు తెలుసుకుంటూ ఉంటారు. భగవంతుని ఆజ్ఞతో యోగీశ్వరుల వ్యవస్థ సమాజ శ్రేయస్సుకు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఒకే భావనతో ఉన్న అటువంటి యోగులందరికీ ఒకరి సంకల్పం మరొకరికి తెలుస్తుంటుంది. ఏదైనా అవాంతరం ఏర్పడితే ఒక యోగి సంకల్పాన్ని మరొక యోగి పూర్తి చేస్తారు. అది ఎలాగో చూద్దాం. వినండి ఒక యోగి సంకల్పం. ఒకసారి పరమాచార్య స్వామి వారు ఆంధ్రదేశంలోని కర్నూలులో చాతుర్మాస్యం చేస్తున్నారు. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నుండి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు ఉన్న 4 నెలలు చాతుర్మాస్య దీక్ష పాటిస్తారు. చాతుర్మాస్య దీక్ష అనేది హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన సనాతన ఆచారం. చాతుర్మాస్య దీక్ష పాటించేవారు ఈ 4 నెలలు తాము నివసించే గ్రామ పొలిమేరలు దాటకూడదు. సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి. ఈ 4 నెలలు బ్రహ్మచర్యం, ఒక పూట భోజనం, నేలపై నిద్ర, అహింస, పురాణ పఠనం, యోగ సాధన అనుసరించాలి. అర్హులకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. ఈ చాతుర్మాస్య దీక్షను బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనే 4 ఆశ్రమాల వారు కూడా పాటించవచ్చు. ఈ దీక్ష చేయడానికి కులవర్గ నియమాలు లేవు, లింగ వివక్ష లేదు. కానీ ఇప్పుడు కేవలం మఠాధిపతులు, సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తున్నారు. పరమాచార్య స్వామి వారు ప్రతి సంవత్సరం ఈ చాతుర్మాస్య దీక్షను ఎంతో నిష్ఠగా, నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఆచరించేవారు. మహాస్వామి వారు తొలి ఏకాదశి వచ్చిన సమయంలో కంచి మఠంలో కానీ, లేదా వారు తమ యాత్రలో భాగంగా ఏ ప్రదేశంలో ఉంటే అదే ప్రదేశంలో తమ చాతుర్మాస్య దీక్షను పాటించేవారు. ఆ 4 మాసాలు ఆ ప్రదేశం వదిలి ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఆ ప్రదేశంలోనే చాతుర్మాస్య దీక్షను పూర్తి చేసేవారు. అలా యాత్రలో ఉన్న పరమాచార్య స్వామి వారు 1982వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు పట్టణంలో చాతుర్మాస్య దీక్ష ప్రారంభించారు. స్వామివారిని సాక్షాత్ ఈశ్వర స్వరూపంగా భావించే శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామివారు అనబడే విజయవాడ ప్రాంతానికి చెందిన సన్యాసి ఒకరు ఈ పుణ్య దినాలలో మహాస్వామి వారితో గడపాలని, ఆయన సాహచర్యంలో చాతుర్మాస్య దీక్ష చేయాలని సంకల్పించుకున్నారు. వారు పాదయాత్రగా విజయవాడ నుండి బయలుదేరి వస్తున్నారని మహాస్వామి వారికి కబురందింది. శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి వారు వేదాంత పండితులు, సనాతన ధర్మ పోషకులు. వేద పాఠశాలలను స్థాపించి వాటిని వేదానుసారంగా క్రమపద్ధతిలో నడిపి ఎందరో వేద పండితులను తయారు చేశారు. ఎన్నో వేద సంబంధిత కార్యాలను, సభలను, సమావేశాలను నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వేదోద్ధారణ కార్యబృందంలో ముఖ్య సభ్యుడిగా, వేద పరీక్షల విభాగానికి ముఖ్య పరీక్ష అధికారిగా ఉన్నతమైన పదవులను నిర్వహించారు. కంచి కామకోటి పీఠంలో కూడా కృష్ణ యజుర్వేద విభాగంలో ముఖ్య పరీక్షా అధికారిగా ఎన్నో సంవత్సరాల పాటు ఉన్నారు.
వేదోద్ధారణకు తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి వారి రాక గురించి పరమాచార్య స్వామి వారు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి వారు విజయవాడ నుండి కర్నూలుకు పాదయాత్ర మొదలుపెట్టిన 3 రోజులకి పరమాచార్య స్వామి వారు మఠంలో పనిచేస్తున్న ఏకాంబరం, మెట్టూరు రాజాలను హఠాత్తుగా పిలిచారు. వెంటనే ఒక కారులో విజయవాడ వెళ్ళవలసినదిగా, అలాగే పూజ్యశ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి వారిని కలిసి వారిని కారులో అక్కడికి తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. అక్కడున్న భక్తులు ఈ మాటలను విని అయోమయంలో పడ్డారు. సన్యాసులు కారులో తిరగడం మహాస్వామి వారు ఎన్నటికీ ఒప్పుకోరు, అలా చెయ్యమని ఆదేశించరు కూడా. ఎందుకంటే అది సన్యాస ధర్మానికి విరుద్ధం కనుక. ఆ విజయవాడ జనార్దనానంద సరస్వతి స్వామి వారిని ఎలా కలుసుకోవాలో ఏకాంబరానికి కానీ మెట్టూరు రాజాకు కానీ తెలియదు. పూజ్యశ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి వారు తమ పర్యటనకు ముందుగానే ప్రణాళిక వేసుకోలేదు కనుక వార్తాపత్రికలలో కూడా ఎక్కడా వారి సమాచారం లేదు. వారిద్దరూ గుంటూరు చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాలలో వెతకసాగారు. చివరికి వారికి ఆ స్వామివారు శివాపురం అనే ఒక చిన్న గ్రామంలో తారసపడ్డారు. మహాస్వామి వారిని దర్శించాలనే కోరికతో ఆ ముందు రోజు వరకు జనార్దనానంద సరస్వతి స్వామి వారు కర్నూలు వైపు పాదయాత్ర చేశారు. హఠాత్తుగా కాలినరం ముడిపడి నడకకు ఇబ్బంది పెట్టడంతో శివపురం అనే కుగ్రామంలో ఆగవలసి వచ్చింది. చాలా ఆందోళన చెందిన జనార్దనానంద సరస్వతి స్వామి వారు మహాస్వామి వారిని ఇలా ప్రార్థించారు: ఈశ్వర, కైలాసనాథుడవైన నీవు నందీశ్వరుడు వాహనంగా ఉన్నావు, కానీ ఇప్పుడు కంచినాథుడుగా పరమాచార్యులుగా అవతరించిన నీవు ఉన్న ఆ నందిని కూడా వదిలిపెట్టి మొత్తం దేశమంతా పాదాచారి అయి తిరగడానికి నిర్ణయించుకున్నావు. నేను కూడా పాదాచారినై నీ వద్దకు వచ్చి చాతుర్మాస్య దీక్ష నీతో కలిసి చేయాలనే సంకల్పంతో బయలుదేరాను. నా సంకల్పం నెరవేర్చు స్వామి అని భక్తితో ఆర్తిగా ప్రార్థించారు. కర్నూలు నుండి స్వామి పంపగా వచ్చిన వారి నోటి వెంట పరమాచార్య స్వామి వారి ఆదేశాన్ని వినగానే జనార్దనానంద సరస్వతి స్వామి వారు అమితాశ్చర్యానికి లోనయ్యారు. ఆనందంతో సంభ్రమాశ్చర్యాలతో పరమాచార్య స్వామి వారిని సాక్షాత్తు ఆ కైలాసవాసి పరమేశ్వరుడే అని వేణోళ్ళ కొనియాడారు. వారు కాలికి చికిత్స చేసుకుని పాదయాత్ర ద్వారానే కర్నూలుకు వెళ్లాలని నిర్ణయించుకుని ఉంటే వారు చాతుర్మాస్య దీక్ష పూర్తి చేసుకునేవారు కాదు. జనార్దనానంద సరస్వతి స్వామి వారి బాధను, తపనను, సంకల్పాన్ని తన దివ్యత్వంతో తెలుసుకున్న మహాస్వామి వారే వారికి చేయూతనివ్వదలిచి వారిని పిలుచుకొని రావడానికి కారుని పంపారు. వారు సాక్షాత్ శంకరావతారులు కాబట్టి అది స్వామివారికి సాధ్యమైందని గ్రహించారు జనార్దనానంద సరస్వతి స్వామివారు. కాలినొప్పితో బాధపడుతున్న జనార్దనానంద సరస్వతి స్వామివారు అతి కష్టంపై కారు ఎక్కి కూర్చున్నారు. కర్నూలుకు ప్రయాణించి పరమాచార్య స్వామి వారి దివ్య సన్నిధికి చేరుకున్నారు. చాతుర్మాస్య సంకల్పం నెరవేర్చడంతో పాటు వారి కారి నరం బాధను కూడా మహాస్వామి వారు కరుణతో తొలగించారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర చంద్రశేఖర